మనం ఆస్ట్రాలజీలో ఇప్పటి వరకు అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2017. సో మీ అందరికీ కూడాను ఏ గ్రహము ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది అండ్ దాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, మంచి రిజల్ట్స్ రావాలంటే గ్రహ దోషాలకి ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే సింపుల్గా డే టు డే లైఫ్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహంతో ఇబ్బంది ఉంది, దాని నుంచి పాజిటివ్ రిజల్ట్స్ రావాలి. లేదు ఒక గ్రహానికి సంబంధించి మనకి బలం తక్కువ ఉంది కానీ ఆయన మనకి యోగకారకుడు అయిపోయాడు. సో ఈ విధంగా పాజిటివ్ రిజల్ట్స్ ఏ గ్రహానికి ఏ విధానాన్ని లైఫ్ స్టైల్ని ఫాలో అవడం ద్వారా మనము పాజిటివ్ రిజల్ట్స్ పొందొచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ నేను గ్రహంతో పాటు లక్షణాలు మనం బ్యూటిఫుల్ వీనస్ తోటి స్టార్ట్ చేద్దాం. సో శుక్రగ్రహ సంబంధము మనకి శుక్రుడు యూజువల్గా లగ్నాత్తు మంచివాడయ్యి కానీ బలం తక్కువ ఉండి బట్ ఏంటంటే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, ప్రేమలో సమస్యలు అండ్ అంటే మనం ప్రేమించిన వాళ్ళనే కాదు బంధువులతో కానీ తల్లిదండ్రులతో కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళతోటి పిల్లలతోటి ఇలాగా మనలో ఉన్న ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అండ్ మనకి సరైన కంఫర్టబుల్ లైఫ్ రావట్లేదు. సో కొనుక్కున్న దాన్ని ఇప్పుడు ఎక్సలెంట్ కారు కొనుక్కుంటారు కొంతమంది, కానీ దాన్ని ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు లేదా అవకాశం రాదు. అలాగే ఏంటంటే జీవితంలో కొన్ని సాధిస్తాం కానీ వాటిని అనుభవించే అవకాశం రాకపోవచ్చు. సో ఇటువంటి లైఫ్ స్టైల్ అంటే సంపాదిస్తున్నాము సుఖపడట్లేదు, అన్నీ చేస్తున్నాము ఎవరు మనని సరైన విధంగా ట్రీట్ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించిన ఎనర్జీస్ మీకు సరైన విధంగా లేవు. అయితే శుక్రుడు మనకి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మన జీవన విధానంలో జీవితంలో ఫాలో అయ్యే పద్ధతులు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడు కనుక మీకు ఎక్సలెంట్గా అంటే సరైన టైంకి పెళ్ళి నచ్చినట్టు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉండాలంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉండాలి. మరి శుక్రుడు బాగుండాలంటే డే టు డే లైఫ్లో మనం ఏం చెయ్యాలి? ముఖ్యంగా రిలేషన్షిప్లో బ్యాక్ స్టాబింగ్ ఉండకూడదు. అంటే మనని జెన్యూన్గా ఇష్టపడేవాళ్ళు మనతోటి మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళని మోసం చేయడం లాంటివి చేయకూడదు. అలానే ఎప్పుడూ కూడా శుక్రుడులాగా అందంగా ఉండాలంటే ఏంటి, వీలైనంతగా మంచి బట్టలు వేసుకోవడము, అది కూడాను మంచి పర్ఫ్యూమ్స్ అంటే ఈ సెంట్లు ఇవి ఉంటాయి కదా పర్ఫ్యూమ్లు మంచివి యూజ్ చేయడము, అంటే ఎప్పుడు కూడాను నీట్గా కనిపించాలి. అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఈ వేసుకునే బట్టలు ఎప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉండాలి, ఆ స్మెల్ వచ్చే వాటిని వేసుకోకూడదు అండ్ మంచి పర్ఫ్యూమ్ వేసుకోవాలి, ఎప్పుడు కూడా స్నానం చేసి నీట్గా ఉండాలి అండ్ జుట్టు మంచిగా దూకోవాలి.